కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక ఈ సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి 2.5 ఏళ్ల చిన్నారి ఏదైతే జ్ఞానేశ్వరి యొక్క ఆ యొక్క మిస్సింగ్ కేసులో ప్రధానంగా అయితే ఒక కీలక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాలి. అలాగే ఆ పాపతో పాటు అలాగే కుక్క కూడా మిస్ అయిన పరిస్థితి అందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు సరిగ్గా 4 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే సరిగ్గా 4వ రోజు అయితే కుక్క ఎక్కడి నుంచో ఈ యొక్క పాప కాకుండా కుక్క అయితే ప్రస్తుతం ఆచూకీ అయితే లభించిందని చెప్పాలి. కుక్క తప్పించుకుని ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే తన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పామాయిల తోటలో అలాగే ఇంటికైతే చేరుకుంది. ఇంటికి చేరుకుని అలాగే జ్ఞానేశ్వరి తల్లి యొక్క చీరను కూడా అక్కడ వచ్చి చించినట్టుగా తెలుస్తుంది. అలాగే కుక్క బాగా బక్కచిక్కిపోయి ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ ఏదైతే వెళ్ళినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అలాగే మళ్ళీ తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ కుక్క ఆచూకీ కోసం అలాగే డాగ్ స్క్వాడ్తో ఇప్పుడు ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే ఇక్కడ మళ్ళీ దాన్ని పట్టుకుని దాని యొక్క ఆనవాళ్ళ కోసం అయితే చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ కుక్క ఏదైతే రావడం జరిగింది. అలాగే ఈ యొక్క జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళినటువంటి కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క ఎట్టకేలకైతే ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకుని తల్లి ఏదైతే జ్ఞానేశ్వరి ఆ తల్లికి సంబంధించిన ఆ చీర అంచును ఒక్కసారిగా కరిసినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఒక్కసారిగా ఆ చీర అంచు ఇప్పుడు చూడొచ్చు. దానికి సంబంధించిన అది కవర్లో కనిపిస్తున్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్లోనే ఇప్పుడు ప్రస్తుతం దాని ఆధారంగా ఆ కుక్క రావడం, దాని యొక్క స్మెల్ అన్నీ కూడా ఆ యొక్క దాని ప్రకారంగా కూడా మళ్ళీ దాని కుక్క ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా దానికోసం అయితే అప్పుడైతే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆ డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రస్తుతం ఆ కుక్క అంటే అక్కడ ఇంటికి రావడం, ఇంటికి వచ్చి ఒక్కసారిగా అక్కడ జనాలు ఎక్కువగా క్రౌడ్ ఉన్న నేపథ్యంలోనే ఆ కుక్కని ఒక్కసారిగా అబ్జర్వ్ చేసే ప్రాంతం ఎక్కువ జనాలను చూసి అది ఒక్కసారిగా బెదిరిపోయింది. అక్కడ నుంచి బయటకైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం ఇటుగా వెళ్ళిపోతే ఏదైతే అక్కడ ఉన్నటువంటి పామాయిల తోట ఆ యొక్క ప్రాంతం ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానేశ్వరి సంబంధించిన ఆ తల్లి ఉన్నటువంటి ప్రాంతం ఇటు వెళ్ళిపోతే పామాయిల తోట, ఇటు నుంచి ఇటువైపు రోడ్డు మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలోనే ప్రస్తుతం కుక్క తిరిగి వచ్చినటువంటి కుక్క కోసం అయితే మరొకసారి అన్వేషణ అయితే పోలీసులు అయితే మొదలుపెట్టారు. అలాగే ఆ యొక్క కుక్క వచ్చి ఆ తల్లి యొక్క చీరని ఒక్కసారిగా తన నోటితో లాగినటువంటి పరిస్థితి చూడొచ్చు. డ్రోను వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎక్కడైనా కుక్క ఈ యొక్క ప్రాంతంలో ఉందా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మనం చూడొచ్చు ఆ డాగ్ని కూడా బయటకు తీస్తున్నారు. దానికి స్మెల్ చూపిస్తారు. స్మెల్ చూపించి దాని ఆధారంగా ఇప్పుడైతే ఆ కుక్కని ఏదైతే తిరిగి వచ్చినటువంటి జ్ఞానేశ్వరితో వెళ్ళినటువంటి కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క ఎట్టకేలకు 4 రోజుల తర్వాత ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్నటువంటి ఆ కుక్క ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి జనాలను చూసి ఒక్కసారిగా బెదిరింది. అక్కడ ఉన్నటువంటి వారిపై వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ కుక్క వచ్చినటువంటి ఆనవాళ్ళ ఈ మార్గం ద్వారా కూడా ఇప్పుడు డాగ్ స్క్వాడ్ని అయితే పంపిస్తున్నారు. అలాగే ఆ క్లాత్ ఏదైతే ఉందో తన తల్లికి సంబంధించినటువంటి చీర అంచు ఇప్పుడైతే దాన్ని స్మెల్ చూపిస్తారు. చూపించి దాని తర్వాత దాన్ని ఇప్పుడు దీన్నైతే అక్కడికైతే వదులుతారు. ఈ నేపథ్యంలో మరి ఆ కుక్క జాడ కోసం అయితే ప్రస్తుతం అన్వేషణ కొనసాగిస్తున్నారు. కుక్క జాడ తెలిసిందంటే మాత్రం పాప ఎక్కడ ఉందనేది కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. లేకపోలేదు. ఎందుకంటే ఈ శనివారం నాడు మిస్ అయింది. శనివారం అలాగే ఆదివారంతో పాటు ప్రధానంగా మళ్ళీ ఇప్పుడు సోమవారం, మంగళవారం, ఈరోజు మంగళవారం కాబట్టి 4 రోజుల తర్వాత అయితే కుక్క తిరిగి వచ్చింది. అది కొంచెం ప్రధానంగా చూసుకుంటే కొంచెం ఆ కుక్క బాగా బక్కచిక్కిపోయి సరిగైన ఆహారం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కూడా గమనించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ కుక్క జాడ కోసం అయితే పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఏదైతే కుక్క ఆచూకీ లభ్యమైన నేపథ్యంలోనే ఆ కుక్క మళ్ళీ తిరిగి ఈ యొక్క పామాయిల తోటల మీదుగా పరుగులు పెట్టి వెళ్ళిపోయిన నేపథ్యంలో కుక్కని ఆచూకీ కోసం అయితే గాలింపు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఆ యొక్క చెంగు ఏదైతే సంబంధించిన ఆ చీర ఆ అంచుని తీసుకుని ఆ యొక్క స్మెల్ ఆధారంగా ఈ కుక్క ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా గాలింపు చర్యలు చేసేందుకు పోలీసులు ఈ పామాయిల తోటలో అన్వేషణ అయితే మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం కీలకమైనటువంటి పరిణామంగా చూడవచ్చు. పాప 4 రోజుల నుంచి కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో ఈ కుక్క ఇప్పుడు కనిపించడం కూడా సంచలనంగా మారింది. ఆ కుక్క నిజంగా పాప వద్ద ఈ 4 రోజులు బట్టి ఉందా అనేది కూడా అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం చూడవచ్చు ఈ కుక్కకి సంబంధించినటువంటి ఇక్కడ ప్రధానంగా ఈ పామాయిల తోటలో ఇప్పుడు కుక్క కనిపించిన నేపథ్యంలో ఆ కుక్కగా అన్వేషణ కోసం అయితే ఇప్పుడు గాలింపు చేస్తున్నటువంటి దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం.
ఇప్పుడు ఆ కుక్క ఇటువైపు వెళ్ళింది అనేది కూడా అప్పుడు మళ్ళీ మరొకసారి సంచలనంగా మారింది. దాంట్లో ఇంటి వద్ద అనేక మంది జనం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా అది భయపడి వచ్చిన మార్గాన్నే మళ్ళీ తిరిగి పరుగులు తీసినట్టుగా తెలుసుకొస్తుంది. మొదలైంది. అలాగే కుక్క ఏదైతే వస్త్రాన్ని ఇదొక ఆధారంగా స్మెల్ కుక్క వచ్చినటువంటి మార్గాన్ని వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అలాగే ఇదే మార్గాన్ని ఇక్కడి వరకు కూడా వచ్చి ఆగిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు ఏదైతే కుక్క ఆ కుక్క ఆచూకీ కోసమైతే పోలీసులు అన్వేషణ డాగ్ స్క్వాడ్‌తో మరొకసారి మొదలుపెట్టారు. కుక్క వెళ్ళినటువంటి మార్గం తెలిస్తే మాత్రం కంపల్సరీ ఆ పాప ఆచూకీ అయితే లభ్యమయ్యే అవకాశాలైతే క్లియర్‌గా కనపడుతున్నాయి. పాప ఆచూకీ మరికొద్ది క్షణాల్లో తెలిసే అవకాశం ఉంటుంది. కుక్క మాత్రం వెళ్ళిన మార్గం తెలిస్తే మాత్రమే అవకాశం అయితే క్లియర్‌గా కనపడుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఈ యొక్క పామాయిల తోటలో అలాగే 4 రోజుల తర్వాత వచ్చినటువంటి కుక్క ఏదైతే ఉందో జ్ఞానేశ్వరితో మిస్ అయినటువంటి కుక్క ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఆగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ యొక్క కుక్క ఇక్కడి వరకు కూడా వచ్చింది. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతంలో అయితే కుక్క వచ్చిన మార్గాన్నే వచ్చినటువంటి పరిస్థితి. దానితో పాటు తండ్రి కూడా గణేష్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం గణేష్ ఉన్నారు. అమ్మ చెప్పమ్మా ఏంటి కుక్క వచ్చిందంటున్నారు. నిన్న వరకు 4 రోజుల వరకు కూడా ఎటువంటి ఆచూకీ లేదు. కుక్క ఇప్పుడు రావడం జరిగింది. నిజంగా ఆ కుక్క వచ్చినప్పుడు కుక్క సేమ్ కుక్క మీద నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి మా వైపు చిన్ని పట్టుకుని లాగేసి కరిచింది. పట్టుకున్న దాని లోపల పరిగెట్టి పారిపోయింది. మళ్ళీ పిలిస్తే అనుకొచ్చి మళ్ళీ గడిలోకి పోయింది. అదే కుక్క మరి ఇప్పుడు ఎలా ఉంది కుక్క పరిస్థితి? నీరసంగా పాడిపోయింది. కొద్దిగా రెక్కిందల్లాగా తిరుగుతుందా? ఇంటికి వచ్చిన మొత్తం అందరూ పారిపోయారా? మొత్తం అందరూ మొన్న మనుషులు చూసి పారిపోయింది అనుకోవచ్చు కదా? అవును, మనిషి ఎక్కువ ఉన్న వల్ల పారిపోయింది. ఇప్పుడు ఈ పామాయిల తోట అంతా మొత్తం మీరు ఉండేది ఏరియా? మేము ఎన్ని ఎకరాలు మొత్తం? 40 ఎకరాలు. ఏమైంది ఆ రోజు అసలు? మీరు బండి మీద తీసుకుని వచ్చారా? ముందు పాప నడుచుకుని వచ్చిందా? కొన్ని వీడియో ఒకటి వైరల్ అవుతుంది కదా, అది ఫస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నాను కదండి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నేను కొద్దిగా ఎదరికి వెళ్ళిపోయాను. పాప ఏడితే నా పరిగెట్టుకుని వస్తే నేను తీసుకెళ్ళిపోయిన తర్వాత 11:50కి మళ్ళీ బైక్ మీద తీసుకొచ్చేసి ఇంటి దగ్గర అప్ చెప్పేసి వాళ్ళ అమ్మకి మళ్ళీ ఇదే రూట్ అంటే కొబ్బరికాయలు తిని వచ్చాం. కొబ్బరికాయలు ఇక్కడ తీసారా? ఇక్కడ తీసాం. ఆ చెట్టు ఎక్కాను. కొబ్బరికాయలు తీసి మళ్ళీ వెళ్ళిపోయి ఈ రూట్ అంటే వచ్చిన రూట్ అంటే ఇంకో రూట్ అంటే వెళ్ళిపోయి గేట్ దగ్గర ఎల్లిగోరాలు కరెంట్ వర్క్ చేస్తే అక్కడ ఇచ్చేసాం. కొట్టేసిన తర్వాత అంతలోకి ఊళ్ళో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ద్వారా పాప వాళ్ళందరికీ కనిపించిందంటే వెంటనే ఫోన్ చేస్తే 12:25కి వెంటనే ఒక కాల్ వచ్చింది. ఇదే మార్గాన్ని వచ్చి ఉంటే పాప కనిపించినమ్మా? జస్ట్ ఇదే మార్గం మొత్తం వెంటనే నెతికేసినా కనిపించలేదు. అప్పటికి పాప ఏడుస్తుంది, వెనకాల వచ్చేందుకు ప్రయత్నిస్తుంది కదా, అప్పటికి పాప నువ్వు వచ్చిన మార్గాన్ని చూడలేదు. నేను వెనక తిరిగి చూడలేదు. మామూలుగా బైక్ మీద వెళ్ళిపోయాం. పాపని దింపేసి బైక్ మీద వెళ్ళిపోయాం. బైక్ మీద ఇలా వచ్చి జస్ట్ ఇక్కడికి వచ్చాం. అయినా పాప ఒకవేళ బైక్ మీద వచ్చిన అంత దూరం రాదు, మళ్ళీ వెనక్కి వేడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఎలాగ వచ్చిందో అర్థం కాదు. బైక్ మీద వచ్చిన వాళ్ళు ఎవరు బైక్ మీద వచ్చి దింపేసి వెళ్ళారు కదా? గుమ్మస్తా. అతను ఎలా వెళ్ళిపోయారు? అతను నేను కలిసి వచ్చాం. మళ్ళీ ఇలాగ వచ్చి బొండాలు తీసుకుని మళ్ళీ ఇద్దరం వెళ్ళిపోయాం. అప్పటికే లేదు. మరి ఎప్పుడు చూసుకున్నారు పాప మిస్ అయిందని? మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఫోన్ చేశాక తెలుసుకున్నాం. అగ్రవాదం ఒక ఊళ్ళో అతను పాపన ఒక పిల్ల కనిపించిందంటే అప్పుడు చూసుకున్నాం. కుక్క మీరు ఎక్కడికి వెళ్తే పాపతోనే ఎక్కువగా ఉంటుంది, ఎక్కువతో ఆడుకుంటుంది, ఎక్కువ పాపతోనే ఉంటుంది. పాప ఏముందో ఏమనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? కిడ్నాప్ చేశారనుకుంటున్నా? పాప ఎలా వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటున్నారు? అలాంటివి ఏమీ లేదు. గొడవలు అంటే ఏమీ లేవు. కానీ ఏంటో అర్థం కావట్లేదు. 25 నిమిషాల్లో ఏదో అయిపోయింది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటని తెలియట్లేదు. అంటే పాప ఇప్పుడు ఇంకెక్కడన్నా కుక్క ఇద్దరు కలిపి ఇప్పుడు దాకా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఇద్దరు కలిపి అది అజీకు చెప్పలేము మరి. అంటే కుక్క శుభ్రం పాడైపోయింది, కానీ పాప కూడా వస్తుంది కదా పాప, కానీ అజీకు తెలియట్లేదు. మరి ఆ రోజు కనీసం ఇక్కడ ఈ వేడుపులు కానీ ఈ యొక్క ప్రాంతంలో పాప అంతకుముందు తిరిగి ఎక్కడికి వెళ్ళినా ఈ పామాయిల తోటలో తిరిగి మళ్ళీ వచ్చేసేదా? మీకు పామాయిల తోటలో తిరిగేది కాదు, ఓన్లీ ఇంటి దగ్గర ఉండేది. ఇంటి దగ్గర లేదంటే గేట్ దగ్గరికి షాప్ దగ్గర తీసుకెళ్తాను, లేదంటే ఇంటి దగ్గరే పాప తోట తిప్పను. మరి ఇంకేం అనుమానాలు లేవా మీకు ఎవరి మీద అన్నా కానీ? అనుమానం అంటూ ఏమీ లేదు మనకి. ఇప్పుడు వచ్చింది పాప, ఇప్పుడు కుక్క వచ్చింది, చున్నీ లాక్కెళ్ళింది అంటున్నారు. ఆ చున్నీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలీసులు? కుక్క గురించి ఎంక్వైరీ చూస్తున్నారు, నెతుకుతున్నారు. దొరికిందా అజుకేట్ అన్నది తెలుస్తుంది.
అంటే ఇక్కడ ఉండే అవకాశం ఉందంటారా ఇక్కడ ఎక్కడైనా మామూలుగా పాప అది ఏదైనా యాజకు ఎవరన్నా కుక్కను వదిలేసి పాపను తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు అవకాశం ఉంటుందంటారా? చెప్పలేము మరి. ఏం కోరుకుంటున్నారు మీరు పోలీసులు ఏమైనా కోరుకుంటున్నారు? పాపని క్షేమంగా చేరిస్తే చేర్చాలని కోరుకుంటున్నాను. డిపార్ట్మెంట్ మొత్తం అది. ఇది ఆ పరిస్థితి ప్రస్తుతం అయితే నిన్నటి వరకు కూడా శనివారం నాడు మిస్ అయినటువంటి జ్ఞానేశ్వర్ అయితే తన ఆచూకీ కోసం అయితే ఒక పక్కన 4 రోజులుగా పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బృందాలుగా ఎస్టీఆర్ బృందాలతో గాలింపు చర్యలు చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్తో కూడా గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ 4 రోజులుగా ఎటువంటి పురోగతి లేదు. ఈ రోజు మాత్రం 4 రోజుల తర్వాత ఆ కుక్క పాపతో పాటు మిస్ అయినటువంటి కుక్క ఏదైతే ఉందో రావడం జరిగింది. ఇంటికి రావడం ఆ చీర అంటే ఉన్నటువంటి చున్నీని ఒక్కసారిగా కరిచి లాగినటువంటి పరిస్థితి ఉంది. తన తల్లికి సంబంధించి జ్ఞానేశ్వర్ తల్లికి సంబంధించిన ఆ చున్నీ లాగిన నేపథ్యంలో దాని ఆధారంగా ఇంటికి రావడం ఒక్కసారిగా అక్కడ జనం ఎక్కువగా ఉండడం నేపథ్యంలో కుక్క బాగా పాడైపోయి కొంచెం పిచ్చి ప్రవర్తనగా చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయపడ్డారు. అంతేకాకుండా తన తండ్రి గణేష్ కూడా ఉన్నాడు. అదే కుక్క సేమ్ ఆ కుక్క మళ్ళీ పాడైపోయింది. పూర్తిగా 4 రోజుల తర్వాత ఇప్పుడే కనిపించింది. ఆ పాప ఇక్కడ ఈ యొక్క ప్రాంతాల్లోనే ఎక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మనకి ఎవరైనా తీసుకెళ్ళిపోయి కుక్క మిగిలిపోయిందా అనేది కూడా మరొక డౌట్ అయితే ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుక్క మరొకసారి వచ్చి ఏ విధంగా వెళ్ళిందో ఆ మార్గాన్ని అయితే ఇప్పుడు పోలీసులు అయితే అన్వేషణ అయితే మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఈ 40 ఎకరాల పామాయిల తోటని క్షుణ్ణంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులన్నీ కూడా క్షుణ్ణంగా 200 మంది టీము పరిశీలించి మొత్తం అంతా కూడా అనువనువు గాలింపు చర్యలు చేపట్టినా పక్కన ఉన్నటువంటి కొండ చేపట్టినా ఎక్కడ కూడా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. 4 రోజుల తర్వాత కుక్క కనిపించడంతో మరొకసారి ఆశలు అయితే చిగురించాయి. కుక్క అయితే ఉంది, పాప ఇంకా ఎక్కడో ఈ యొక్క ప్రాంతంలోనే ఉంటుంది అనేది కూడా కొంచెం ఆశ అయితే అందరిలోనూ కూడా రేకెత్తుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చిన్నారి 2.5 ఏళ్ల జ్ఞానేశ్వర్ ఇప్పుడు ఎక్కడ ఉందనేది కూడా ప్రశ్నార్థంగా ఉంది. మరొకసారి మొత్తం ఇప్పుడంతా కూడా గాలింపు చర్యలు డాగ్ స్క్వాడ్ ఆధారంగా కుక్కనైతే మళ్ళీ ఒకసారి వెతికేందుకైతే అన్వేషణ అయితే ప్రస్తుతం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, సిహెచ్ అగ్రహారం.